కనకదుర్గమ్మ దసరా గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ టెంపుల్ అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డిస్కషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందో సో ఈసారి అంతకన్నా మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తి భావంతో ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్ అలాగే సూపర్విజన్ కోఆర్డినేషన్ బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అది టెక్నాలజీ వల్ల కావచ్చు లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు లేదా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లాకి అలాగే అమరావతికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు భక్తుల వృద్ధి బాగా పెరుగుతూ ఉంది. మనం అనుకోలేనంత రోజు లక్షలాది మంది వచ్చేస్తున్నారు. సో ఈసారి మనం దసరాలో చూసుకుంటే మూల నక్షత్రం రోజున ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం, కానీ మిగతా రోజున కూడా వీకెండ్లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఈ 11 రోజులు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ 11 రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఈసారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ అలాగే ఈ సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అన్ని రకాలుగా ఎంతమంది విజయవాడకి తరలి వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాస్ అట్లాగే బేసిక్ ఫెసిలిటీస్ దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో మంచి ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఈరోజు చర్చించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సానుకూలంగా కోఆర్డినేట్ చేస్తున్నారు. అట్లాగే పాజిటివ్గా మంచి మంచి సలహాలు కూడా ఇచ్చారు. అలాగే వేద పండితులు కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా అమ్మవారి పూజలు అయితేనేంటి అలాగే అక్కడ రావాల్సిన అక్కడ భక్తి భావం కలిగించడానికి కావాల్సిన క్యూ లైన్ మేనేజ్మెంట్ అయితేనేంటి ఇక్కడ పూజలు అలాగే ప్రసాదం కౌంటరు ప్రసాదాలు ఇవ్వడము అలాగే వచ్చి వెళ్తున్న వాళ్ళకి ఈ విఐపీస్కి అలాగే ఏదో కుంకుమార్చన జరుగుతున్నారు ఇవన్నిటికీ కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి కూడా సలహాలు ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ సలహాలని తీసుకుంటూ ఇంకా ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని ఫీల్డ్ లెవెల్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు అది క్యూ లైన్ అయితేనేంటి అలాగే సివిల్ వర్క్స్ అయితేనేంటి బేసిక్ ఫెసిలిటీస్ దెన్ ఈ వెహికల్స్ రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అలాగే డ్యూటీ పాసెస్ ఈవెన్ విఐపి పాసెస్ కూడా పెట్టేసి అవన్నీ ఆన్లైన్లో మానిటరింగ్ చేసుకొని ఒక డాష్ బోర్డు ఇక్కడ దుర్గాగుడి టెంపుల్లో ఒక డాష్ బోర్డు అలాగే కలెక్టర్ అలాగే సిపి గారి దగ్గర ఒక డాష్ బోర్డు అట్లాగే సీఎంఓకి కూడా ఒక డాష్ బోర్డు ఇచ్చి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి దర్శనం జరుగుతూ ఉన్నాయి సో హోల్డింగ్ ఏరియాలు పార్కింగ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి ప్రతి స్థాయిలో మాట్లాడుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పెట్టి అక్కడి నుంచి సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా పెట్టుకొని సో సింగిల్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి చేస్తున్నాము. దీంట్లో మీడియా మిత్రులు కూడా సహకారం చాలా అవసరం. మీకు తెలిసే ఉంది విజయవాడ దుర్గగుడి టెంపుల్ ఎంతో విశ్వవిఖ్యాత టెంపుల్. దీని గురించి ఇంత పెద్ద ఎత్తున దసరా జరుపుకోబోతున్నాము కాబట్టి బీసెట్ నుంచి కూడా అన్ని సహకారాలు అలాగే ప్రజలకి తెలియజేయాల్సిన విషయాల గురించి ఆ డేట్స్ ఏ డేట్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏ కార్యక్రమాలకి ఎలాగ రావడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. వచ్చేవాళ్ళందరూ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈవో గారు చెప్తున్నారు కొన్ని సువిధాలు కూడా ఫెసిలిటీస్ కూడా కల్పిద్దామని చెప్తున్నారు. దాని గురించి మీకు తెలియజేస్తాము. ఈసారి యూజ్ ఆఫ్ టెక్నాలజీతో ఈ దసరా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి జిల్లాకి అలాగే రాష్ట్రానికి అలాగే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో ఈఓ గారు అదేవిధంగా మున్సిపాలిటీ జేసీ గారు టెంపుల్ అఫిషియల్స్ అర్చక కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం. ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. లాస్ట్ టైం చాలా అద్భుతంగా
అందరూ అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి. ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు, రాష్ట్రమే కాదు, దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి, అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి, అదేవిధంగా లడ్డు కౌంటర్స్ ఎలాగ ఉండాలి, హోల్డింగ్ ఏరియాస్ ఎలాగ ఉండాలి. ప్రతిసారి మూలా నక్షత్రం రోజే కాకుండా ఈ మధ్యన భవానీలు ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎలాగా వెసులుబాటు కల్పించాలి, ఎటువంటి వసతులు కల్పించాలి, భక్తులు ఎక్కువ మంది వస్తే ఎలాగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఎలా సమన్వయంతో ముందుకుపోవాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఈసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైం పోలీస్ శాఖ దగ్గర 3 లేక 4 డ్రోన్స్ ఉన్నాయి. ఈసారి 42 డ్రోన్స్ పోలీస్ శాఖ అమ్ముల పదిలో 42 డ్రోన్స్ ఉన్నాయి. దాదాపు 5,000 కెమెరాలు మొత్తం విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. కొత్తగా పెట్టాం లాస్ట్ టైం ఈసారికి. సో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు భవాన్ దీక్షల సందర్భంగా చైల్డ్ మిస్సింగ్ సంబంధించి వారు లాస్ట్ టైం ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చారు. ఈసారి ఈ డిప్లాయ్మెంట్ యాప్, పోలీస్ శాఖ ఈ డిప్లాయ్మెంట్ యాప్ తయారు చేసుకుని మేము సమాయత్తమైనాం. అదేవిధంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగిస్తూ అస్త్రం అనేది లాస్ట్ టైం అప్డేట్ స్టార్ట్ చేసాం. ఈసారి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అస్త్రం అనేది మనకు అందుబాటులో ఉంది. సో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ, అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా విజయవాడ నగర వాసులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈ దసరా ఉత్సవాలు జరగాలనేది అందరి ఆకాంక్ష. ఈసారి విజయవాడ ఉత్సవం కూడా జరిగేదానికి ఏర్పాట్లు ఇంకా ఫైనలైజ్ కాకపోయినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలంటే శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం భావించి ఈరోజు స్టార్ట్ చేశాము. ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు నుంచి నెక్స్ట్ 50 రోజుల పాటు అన్ని శాఖలు ఫీల్డ్ మీద ఇది హై లెవెల్ మీటింగ్, దీని తర్వాత డిపార్ట్మెంట్స్ కింద స్థాయి అధికారులు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలనేదే మా యొక్క ఉద్దేశం. సో ఈసారి విఐపి మూవ్మెంట్ ఎలా ఉండాలి, అదేవిధంగా పూజల గురించి కూడా కొంత చర్చ జరిగింది. సో ఈసారి అందరి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజానీకానికి ఒక మంచి అనుభూతి ఇచ్చేలాగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.